నమస్కారం. ఈరోజు అభ్యుదయ రైతు పరిచయ కార్యక్రమానికి ఏలూరు జిల్లా ముస్నూరు మండలం చెక్కపల్లి గ్రామం నుంచి వచ్చిన శ్రీ చిలుకూరి వెంకటేశ్వరరావు గారు మన పాడి పంటల ఛానల్కి రావడం జరిగింది. వీరు గత కొన్ని సంవత్సరాలుగా తన వ్యవసాయ శాస్త్రంలోని టిష్యూ కల్చర్ అరటి సాగు చేస్తూ అధిక దిగుబడి సాధిస్తూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. నమస్కారం అండి వెంకటేశ్వర గారు. నమస్కారం అండి. వెంకటేశ్వర గారు, మీ యొక్క పరిచయాన్ని మా రైతు సోదరులకు తెలుపగలరని చెప్తున్నామండి. నమస్కారం అండి. నా పేరు చిలుకూరి వెంకటేశ్వరరావు, చెక్కపల్లి గ్రామం, ముసునూరు మండలం, ఏలూరు జిల్లా అండి. నేను ఇంటర్మీడియట్ వరకు చదువుకుని 1989లో వ్యవసాయంలోకి వచ్చానండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను అన్ని వ్యవసాయాలు చేసుకుంటూ మా ఏరియాలో ముఖ్యంగా పండించేటువంటి అరటి, బొప్పాయి, వరి, మొక్కజొన్న ఈ 4 ప్రధాన పంటల మీద నేను వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నానండి. నాకు ముఖ్యంగా ఎక్కువగా అరటి అనేది మా ఏరియా అనుకూలమైన పంటగాను, కొంచెం ఆదాయం కూడా ఎక్కువ వచ్చే పంటగా ఉండడం వలన ఈ అరటిలో టిష్యూ కల్చర్ అరటిని బాగా ఉత్తేజపరిచి మా తోటి రైతులు అందరినీ ఎంకరేజ్ చేసుకుంటూ అరటిలో మంచి దిగుబడి తీస్తున్నామండి. అలాగే వెంకటేశ్వర గారు, మీరు టిష్యూ కల్చర్ అరటితో సాగు చేస్తున్నారు కదా, మీ యొక్క గ్రామంలో మీ యొక్క నేలలు ఏ విధంగా ఉంటున్నాయండి? మా నేలలు వచ్చేసి ఎర్ర గరప నేలలండి. సౌడు తక్కువగా ఉంటుందండి, సౌడు అసలు ఏమి ఉండదు. అన్నీ కూడాను 100% బోరు నీటి సదుపాయం ఉందండి. అంతా కూడా సన్నా చిన్నకారు రైతులు ఎక్కువ మంది ఉన్నారండి. అందరూ కూడా వ్యవసాయ క్షేత్రంలో కష్టపడి పనిచేసేవారేనండి. అరటిని 2005-6 సంవత్సరం వరకు కూడాను అందరూ కూడా దుంప ఒక తోటలో ఉన్నటువంటి పక్కన ఉన్నటువంటి ప్రధాన పిలకలను పొడిచి వాటిని మళ్ళా పంట నాటుకుంటూ వస్తున్నటువంటి విధానం. ఆ విధానంలో అప్పటి నుంచి హార్టికల్చర్ డిపార్ట్మెంటు టిష్యూ కల్చరు అనే విధానాన్ని రైతులకి పరిచయం చేస్తూ ఆ టిష్యూ కల్చరు విధానం ఎలా నాటాలి, ఎలా చేయాలి అనే దాని మీద రైతులను కూడాను జలగాం అనే జైన్ ఇరిగేషన్ వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి కొంతమంది రైతులకి చూపించి తీసుకొచ్చారండి. అప్పటి నుంచి టిష్యూ మీద మేము మొక్కలు వేసుకుంటూ మంచి ఆదాయం తీస్తున్నామండి. వెంకటేశ్వర గారు, మీకు అరటి సాగులోని ఏమైనా సేంద్రియ ఎరువులు కానీ అలాంటివి వాడుతున్నారా? వాడతామండి. ఎలాగనంటే మేము పచ్చిరొట్ట ఎరువులకి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తామండి. ఎలా అంటే 2 నెలలుగా మనం తోట వేస్తామనగా జనుము జల్లుకుంటామండి. తర్వాత పశువుల ఎరువు కానీ, ఇవాళ మార్కెట్లో కొంచెం కోళ్ళ ఎరువు ఒకటి దొరుకుతుందండి, కోళ్ళ ఎరువు కూడా యూజ్ చేస్తామండి. చేసి భూమిని దరిదాపుగా ఒక 40 సెంటీమీటర్లు, 30 నుంచి 40 సెంటీమీటర్ల వరకు ఫ్లవ్ వేసి దుక్కి తిరగదీస్తామండి. తర్వాత గొరుదోలి సదును చేసుకుని మొక్కలు నాటుకుంటాం. తర్వాత ఏంటంటే మామూలుగా ఫెర్టిలైజర్ వచ్చేటప్పటికి ఏమేమి వాడతారండి? ఫెర్టిలైజర్స్ వచ్చేసి సూపర్ ఫాస్ఫేట్ అనే ఎరువు 300 గ్రాములు ఒక మొక్కకి అవసరపడుద్దండి. దాన్ని మేము ఒకేసారిగా కాకుండా 2 నుంచి 3 దఫాల వరకు మొక్కకి అప్లై చేసుకుంటాం. మొక్క పక్కన పైపాటు చేసేటప్పుడు పక్కన వేసుకుని మట్టి కప్పు పెట్టుకుంటాం కానీ, లేదా చిన్నగా 2 గుంటలు కొట్టుకుని ముందు పాడవకుండా పైన మట్టి కప్పు పెట్టుకోవడం కానీ చేస్తామండి. తర్వాత ఒక మొక్కకు వచ్చేసి దరిదాపుగా 200 గ్రాములు పొటాషియం, ఒక 200 గ్రాములు యూరియా అవసరపడద్దండి నత్రజని రూపంలో. ఆ 2 ఎరువుల్ని మేము దపతప్పాలుగా ఒకేసారి కాకుండా దరిదాపుగా వారానికి ఒకసారి మేము డ్రిప్ ఇరిగేషన్ ద్వారాగా ఎక్కించుకుంటామండి. ఆ పొటాషియం అనేది వైట్ పొటాషియం రూపంలో డ్రిప్లోకి ఎక్కించుకుంటున్నామండి. తర్వాత మనకి దీనికి మెగ్నీషియం ఒకటే, తర్వాత జింకు ఒకటే, తర్వాత కాల్షియము మాకు లోపాలు వస్తాయండి. వచ్చినప్పుడు బోరాన్ కూడాను. వీటిని దాని పరిధిని బట్టి మేము డ్రిప్ ఇరిగేషన్లో లిక్విడ్ రూపంలో ఎక్కించుకుంటున్నామండి. చూసారు కదా, శ్రీ వెంకటేశ్వర గారు టిష్యూ కల్చర్ ద్వారా అరటి సాగు చేస్తూ అధిక దిగుబడి సాధిస్తూ అరటి సాగులో ఎరువులుగా నేల గురించి మన పాడి పంటల ఛానల్ ద్వారా వివరించారు. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.